బైబిల్ ప్రకారం ఎర్ర ఆవు ఆచారం ఇటీవల జరిగిన రిహార్సల్ వేడుకలో ప్రాణం పోసుకుంది. వారికి 2 అర్హతల కలిగిన ఎర్ర ఆవులు మిగిలి ఉన్నాయి. వాటిలో ఒకటి పరిపూర్ణమైనదిగా మరియు సిద్ధంగా ఉన్నట్లు పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం 2025లో ఇజ్రాయెల్లో పెరిగిన ఎర్ర ఆవు శరీరంపై 2 నల్లటి వెంట్రుకలు కనిపించడం దాని ద్వారా అది బలికి సరిపోదని అనర్హుడిగా ప్రకటించారు. కాబట్టి దీనిని పూజారుల కోసం ఒక ఆచార వేడుకలో ఉపయోగించారు. మోసెస్ కాలం నుండి 10వ ఎర్ర ఆవుని బలి ఇవ్వడం ఆదివారం నాడు తిషా బిఏవి నాడు ప్రారంభం కావచ్చు. ఇది యూదుల జూయిష్ సెలవు దినం లేదా అక్టోబర్ 6 నుండి 13, 2025 నాటికి టబానకల్స్ సుక్కోట్ సమయంలో జరుగుతుంది. ఎర్ర ఆవు బూడిద 9 మంది పూజారులను సైలోం కొలను ద్వారా శుద్ధి చేస్తుంది. ఇది ప్రస్తుతం వెడల్పు చేయనున్నారు. ఇది టెంపుల్ మౌంట్ పై నిర్మించబోయే 3వ యూదుల జూయిష్ దేవాలయానికి మార్గ సుగమం చేస్తుంది. ఇస్రాయెల్ గృహ నిర్మాణ మరియు నిర్మాణ మంత్రి ప్రకారం టెంపుల్ నిర్మించే ప్రణాళిక ది డోమ్ ఆఫ్ రాక్ ప్రక్కన లేదా బహుశా అల్ అక్సా మజీద్ స్థానంలో ఉంటుంది. 3వ సాలమన్ టెంపుల్ ని నిర్మించటానికి ప్రకటించడం జరిగింది. ఇది జరిగితే ఈసా అలైహిస్సలాం 2వ రాకడి గురించి ప్రచారం ఇజ్రాయెల్ హెరిటేజ్ ఫౌండేషన్ మాకు ఇచ్చిందని మతపరమైన కార్యకలాపాలను నిర్వహిస్తారు మరియు ఇప్పుడు వారు చాలా పెద్ద విషయాన్ని ప్రకటించారు. తర్వాత ఏం జరగబోతుందో చూడటానికి మొత్తం ప్రపంచం భయపడుతుంది. నేను చెప్పబోయేది ఏంటంటే మస్జిద్ అల్ అక్సా ప్లేస్లో ఈ 3rd టెంపుల్ రానుందా? ఈ ప్రాఫెసీ నిజమా అబద్ధమా అని నేను సర్చ్ చేస్తే ఇస్లాం ప్రకారం అయితే ఈ ప్రాఫెసీ గురించి ఎక్కడా పలకలేదు. ఖయామత్ మనకి చెప్పి రాదు, కానీ సూచనల వల్ల ఖురాన్లో మరియు హదీసుల్లో చెప్పబడి ఉన్నాయి. జాగ్రత్త మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మనం అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. కాబట్టి తౌహీద్ మీద నిలబడండి. మీ నమాజ్, జకాత్, రోజా, సదకా, హజ్ అన్ని కరెక్ట్ చేసుకోండి.